హలో అందరికీ వెల్కమ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. ఈరోజు వీడియోలో ఒక మంచి హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ కీర్ని సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో షేర్ చేస్తున్నాను. మరి మీలో ఎంతమందికి ఈ క్యారెట్ కీర్ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. మరి లేట్ చేయకుండా ఈ క్యారెట్ కీర్ని ఎలా చేసుకోవాలో ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ముందుగా నేను ఇక్కడ హాఫ్ కేజీ క్యారెట్స్ని తీసుకున్నాను. ఈ క్యారెట్స్ని ఒకసారి వాష్ చేసి క్యారెట్స్ మీద ఉన్న పొట్టుని పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలి. వీటితో పాటు కొన్ని బాదం, క్యాష్యూ నట్స్ కూడా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా ఒక స్టీల్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 2 గ్లాసెస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ తర్వాత క్యారెట్ ఉడికిందో లేదో ఇలా ఫోక్తోని చెక్ చేసుకొని ఇప్పుడు స్టవ్ ఆపేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ఈ క్యారెట్స్, క్యాష్యూ నట్స్ని వేసుకొని బాదంని పొట్టు పీల్ చేసుకొని వేసి కొన్ని వాటర్ యాడ్ చేసుకొని వీటిని మెత్తటి పేస్ట్ లాగా చేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇక్కడ నేను హాఫ్ కేజీ క్యారెట్స్కి 1 లీటర్ పాలను తీసుకొని వేడి చేసుకుంటున్నాను. ఈ పాలు కాస్త వేడైన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్న క్యారెట్ పేస్ట్ని వేసి ఈ క్యారెట్ మిశ్రమం అంతా పాలల్లో మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 కప్పు షుగర్ని వేసి మిక్స్ చేసి ఫైనల్గా ఇలాచి పొడి వేసుకుంటే మన క్యారెట్ కీర్ అయితే రెడీ అవుతుంది. ఈ క్యారెట్ కీర్ని పూర్తిగా చల్లారిన తర్వాత ఒక 4 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని సర్వ్ చేసుకోవాలి. ఇలా సర్వ్ చేసే ముందు పైనుండి సన్నగా చాప్ చేసుకున్న క్యాష్యూ నట్స్, పిస్తా, బాదంతో గార్నిష్ చేసుకుంటే ఎంతో హెల్దీ అండ్ టేస్టీ క్యారెట్ కీర్ అయితే రెడీ అవుతుంది. మరి మీరు కూడా ఒకసారి నేను చెప్పిన ప్రాసెస్లో ఈ క్యారెట్ కీర్ని ట్రై చేసి చూడండి. ఈ హాట్ సమ్మర్లో కూల్గా తాగడానికి ఈ క్యారెట్ కీర్ అయితే చాలా బాగుంటుంది. మరి అంతేనండి ఈరోజు వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఆల్ ఇన్ వన్ మాధవి వీడియోస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.